రవి గారు వెల్కమ్ సార్. హలో ప్రమోద్ సార్ ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రూల్ జరిగి 50 ఏళ్ళు అయింది. దాని గురించి ఇప్పుడు రకరకాల చర్చలు, అప్పటి విషయాలు అవన్నీ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్? అంటే చాలా భారత ప్రజాస్వామ్యంలో 75 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి అనుకుంటే, 50 ఏళ్ళ అనుభవం ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ అప్పుడు మొదటిసారిగా దేశానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. దేశ ప్రజాస్వామ్య గమనంలో అది ఒక పెద్ద ప్రమాదకరమైన అధ్యాయం. మొదటిసారిగా అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఇందిరాగాంధీ లోక్సభకు ఎన్నికైనటువంటి ఆ రాయ్బరేలీలో ఆమె అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. దాంతో ఆమె పదవి పోతుందన్న ఆందోళన అంతకుముందే దేశంలో రైల్వే సమ్మె, అనేక సమస్యలు, సంక్షోభాలు అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకత్వాలు, ఇవి సమస్యలు కూడా ఉన్నాయి. ఆమె అప్పటికే మొత్తం అధికారాలు ఆమె దగ్గర కేంద్రీకృతమైనాయి. బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన తర్వాత ఆమెకు తిరిగి లేకుండా పోయింది. సో అప్పటి నుంచి ఆమె ఒక బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాలు రద్దు, అట్లా పెద్ద అభ్యుదయ నినాదాలు, గరీబీ హఠావో ఇట్లాంటి వాటితో అవి పూర్తిగా తప్పని కూడా మనం చెప్పలేం. కానీ ఆమెకు పెద్ద ఇమేజ్ వచ్చింది. దాంతో ఆమె అధికారాలన్నీ కేంద్రీకృతం చేసుకొని అసలు సీల్డ్ కవర్ తను ఏం చెప్తే వాళ్ళే అన్న పద్ధతికి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారిగా సభ్యత్వానికి ముప్పు వచ్చేసరికి ఆమె షేక్ అయిపోయారు. అప్పటికే జయప్రకాష్ ఉద్యమము, బెంగాల్లో జ్యోతి బాసు లాంటి వాళ్ళు, ఇదంతా ఉంది. కాబట్టి ఆమె హఠాత్తుగా 1975 జూన్ 25 అర్ధరాత్రి ఆమె అత్యవసర పరిస్థితి, ఇంటర్నల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆంతరంగిక అత్యవసర పరిస్థితి. సార్ అంటే ఒకవేళ ఆవిడ సభ్యత్వానికి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ పార్టీ అసలు అదే కదా, పార్టీ ఏం లేదు. ఇందిరా అనేటటువంటి దానికి అప్పటికే దేశాన్ని ఆమె తీసిపోయాడు కదా. అంటే పార్టీ తరఫు నుంచి వేరే పార్టీ ఆమె పూర్తిగా ఆధారపడిపోయిన పరిస్థితి. అప్పటికే ఆమె తన నాయకత్వము, దానికోసం కాంగ్రెస్ రెండుగా చీలిపోవటము, పాత కాంగ్రెస్లో పాత కాపులు లేకపోతే గతంలో ఉన్న పెద్దవాళ్ళు ఉండి, ఈమె కొత్తగా తన వైపు తిప్పుకొని తన ఒక అభ్యుదయకరమైన ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమె రాష్ట్రాల్లో ఉండే ఒక చోట నిజలింగప్ప, ఒక చోట కామరాజు, ఇంకో చోట సంజీవ్ రెడ్డి, ఇలా కాంగ్రెస్ నాయకులు ఉండేవాళ్ళు. వీళ్ళు మనం పాత సీరియల్స్లో చూస్తామే, కదర్ చొక్కాలో వేసుకొని, వాళ్ళందరినీ ఇందిరాగాంధీ ఒక్కసారిగా పక్కన పెట్టేశారు. ఆమె హైట్ ఆఫ్ అవర్ ఇమేజ్. దానికి తోడు అంతర్జాతీయంగా కూడా అప్పుడు సోవియట్ యూనియన్ ఉంది, భారతదేశం అలీన విధానం, స్నేహం, ఇట్లాంటివి. బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు ఆమె గెలవడానికి సోవియట్ యూనియన్ మద్దతు చాలా కీలకమైంది. లేకపోతే అమెరికా వాడు ఇప్పుడు కదా చేసినట్టు అప్పుడు కూడా చేస్తుండేవాడు. కాబట్టి ఇవన్నిటితో గెలిచిన ఆమె పద్ధతులు, వీటి నేపథ్యంలో హైకోర్టు తీర్పు వచ్చేసరికి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళినా స్టే ఇచ్చారు. కానీ మొత్తానికి వాళ్ళే పూర్తిగా నిర్దోషి అని ప్రకటించలేదు. ఆ సమయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆమె అందరినీ 10,000 మంది దాకా అరెస్ట్ చేశారు. అన్నింటినీ మించి ప్రాథమిక హక్కుల మీద తీవ్రమైన దాడి జరిగింది. మీడియాలో పత్రికలు ఏం రాసినా మాకు చూపించి రాయాలి, పత్రికల ముందు అధికారులు ఆమోదం తెలిపాకే చేయాలని మొత్తం భజనలాగా మారింది దేశంలో. అంటే ఇలా జరగవచ్చు అనే విషయం దేశం మొదటిసారి తెలుసుకుంది. అందుకనే అత్యవసర పరిస్థితి, ఆ ఎమర్జెన్సీ అనేది ఒక హెచ్చరికగా మొదటి పెద్ద దాడిగా తీసుకున్నారు. అది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతితో చేయించిందే కదా. 352 అధికరణం కింద కొన్ని ఉన్నాయి దాంట్లో నిబంధనలు, అవి చేశారు. సో ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇందిరాగాంధీ తర్వాత ఈయన శక్తివంతుడు. ఆమె బంగ్లాదేశ్ యుద్ధం గెలిస్తే ఈయన మొన్న ఆపరేషన్ సింధూర్, ఇదంతా చాలా ప్రచారాలు ఇవన్నీ నడుస్తున్న ఒక పరిస్థితి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇటువైపున అతివాద తీవ్రవాదులు, అంటే ఒక విధంగా అప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు, ఇప్పుడు మావోయిస్టులు అంటున్నారు. రెండో వైపున ఆర్ఎస్ఎస్ వీళ్ళను అభివృద్ధి నిరోధకులను ఎదుర్కోవడానికే నేను పెట్టానని ఆమె చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు. సో మోదీ గారు మొన్న ఒక సందేశం ఇస్తూ అసలు ఇది పెద్ద హెచ్చరిక, మనం భారత రాజ్యాంగ విలువలు కాపాడుకోగలమా లేదా అనేది సవాలు అని ఆయన చెప్తున్నారు. అసలు మోదీ హయాంలో రాజ్యాంగం పూర్తిగా వమ్మైపోతుంది, రాజ్యాంగ విలువల మీద దాడి జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా 1-2 సార్లు ప్రాథమిక హక్కుల మీద తీర్పులు ఇస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక విధంగా ఆనాటి కంటే కూడా తీవ్రమైన పరిస్థితి. స్వాతంత్ర పోరాటం నాటి విలువలు, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం అది పోయి ఒక విద్వేష రాజకీయాలు అనేక రకాలుగా
మతాల వారీగా, భాషల వారీగా ఇది జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా ఒక విధంగా ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా అప్రకటిత ఎమర్జెన్సీ, కానీ ఇది అప్పటికంటే తీవ్రమైంది. అప్పుడు ఆమె తన పదవిని కాపాడుకోవడానికి ఒక నియంతృత్వ ధోరణిలో ఒక నాయకురాలు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థీకృతమైనటువంటి పరిస్థితి, దానికి ఒక ఆర్ఎస్ఎస్, దానికి ఒక సంఘ పరివారు, దానికి ఒక కార్పొరేట్ నెక్సెస్. ఒక అదాని పేరు వెంటనే గుర్తొస్తుంది, ఒక అంబానీ పేరు వెంటనే గుర్తొస్తుంది. వీళ్ళతో ట్రంప్ ఉంటాడు. బంగ్లాదేశ్ యుద్ధంలో సొంతంగా గెలిచామంటే ఇప్పుడు ట్రంప్ నేనే రాజీ కుదిర్చానని చెప్తున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నది మరింత తీవ్రమైన హెచ్చరిక అని. ఒక భారతదేశంలో ఉన్న పార్టీల్లో అప్పుడు బెంగాల్లో సిపిఎం ఒకటే నిలబడింది. ఇందిరాగాంధీ గెలిచినా అక్కడ ఒక్కచోట గెలవలేకపోయారు. ఉదాహరణకు ఆమె హత్య తర్వాత దేశమంతా కాంగ్రెస్ గెలిచినా రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో గెలవలేకపోయారు, ఎన్టీఆర్ను కూలదోసిన చోట. కాబట్టి అదే అప్పుడు బెంగాల్లో జరిగింది. సో బెంగాల్లో జరిగినప్పుడే సిపిఎం వాళ్ళ మహాసభలో తీర్మానం చేశారు, దేశమంతటికి కూడా నియంతృత్వ ప్రమాదం వస్తుంది, మా ఒక్కరి మీద మీరు ఊరుకోకండి అని. కానీ ఒక జయప్రకాష్ నారాయణ ఒకటే దాన్ని అర్థం చేసుకున్నారు, మిగతా వాళ్ళు చేసుకోవాలి. ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు చెప్తుంటారు. తర్వాత దేశమంతటి మీదకి వచ్చింది. కాబట్టి ఎమర్జెన్సీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం, హెచ్చరిక ఏమంటే అలాంటి ధోరణులు, దాడులు ఎవరి మీద ఎక్కడ మొదలైనా అందరూ దాన్ని ప్రతిఘటించాలి. ఇప్పుడున్న విద్వేష రాజకీయాలు ఇవి మరింత ప్రమాదకరమైనవి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అనేది ఒక్కరోజుతో అయిపోయే పని కాదు. అది నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి మూల్యం అంటారు. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్. కాబట్టి ఈ 50వ వార్షిక ఉత్సవం కాదు, వార్షిక హెచ్చరిక మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య లౌకిక విలువలు కాపాడుకోవడానికి, ముఖ్యంగా కార్పొరేట్ నెక్సెస్, ఫైనాన్స్ క్యాపిటల్ బాగా పెరిగిపోయిన పరిస్థితుల రీత్యా మరింతగా కలిసికట్టుగా పోరాడాలి అందరు కలిసి అన్నదే ఇప్పుడు మన ముందుండే కర్తవ్యం అనండి, లేకపోతే పిలుపు అనండి. రైట్ సార్.